ఆరడుగుల ఆజానుబాహుడు ఆ చామింగ్ హీరో. ఈ తరం ప్రేక్షకులకు రాముడంటే వెంకన్న అంటే అచ్చుగుద్దినట్టు ఇలాగే ఉంటాడేమో అనుకునేంతలోపే తనలోని విలన్ను చూపించి భయపెట్టిస్తాడు. ఈ రకంగా 3 దశాబ్దాలకు పైగా ప్రేక్షకులందరినీ అటు హీరోగా ఇటు విలన్గా రకరకాల క్యారెక్టర్స్తో మనందరినీ అలరిస్తున్న సుమన్ గారు ఇవాల్టి మన వీకెండ్ గెస్ట్. హలో అండి సుమన్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సో 3 దశాబ్దాలుగా మమ్మల్ని రకరకాల గెటప్స్తో రకరకాల క్యారెక్టర్స్తో అలరిస్తూ వస్తున్నారు. సో రీసెంట్గా వచ్చిన ఎంతవాడు కానీ అది చూస్తే మీలోని విలన్ను పీక్స్కి వెళ్ళిపోయాడేమో అనిపిస్తోంది నాకైతే. సో మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ జర్నీ అంతాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇండస్ట్రీలో రావడం ఒక అదృష్టం. సో వచ్చాను, 37 సంవత్సరాలు క్రాస్ చేస్తున్నాను, అదొక అదృష్టమే. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, ఇప్పుడు హిందీ. సో ఇది ఒక చాలా నిజంగా చెప్పాలంటే నేను చాలా ఒక పెద్ద విషయాన్ని నేను అచీవ్ చేసినట్టు నేను ఫీల్ అవుతున్నాను. ఆల్మోస్ట్ ఆల్ 400 ఫిలిమ్స్ వరకు టచ్ అవుతున్నాను. హీరోగా తెలుగులో 99 పిక్చర్స్, తమిళ్, కన్నడ దాంట్లో చేశాను. మీరు అన్నట్టు క్యారెక్టర్ రోల్స్లో దేవుడు క్యారెక్టర్స్ చేశాను, ఇప్పుడు విలన్గా. సో వర్సిటాలిటీ ఒక యాక్టర్గా ఏంటంటే పాజిటివ్, నెగటివ్, న్యూట్రల్, హిస్టారికల్, డివోషనల్ అన్నీ చేయగలుగుతున్నాను అన్నట్టు ఒకటి నేను ప్రూవ్ చేయగలిగాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్తానంటే మన ఇండస్ట్రీలో వచ్చాం వెళ్ళాము కాదండి, వచ్చాం మనం ఏం సాధించాం, వెళ్ళే ముందు మనం ఏం సాధించాం, యూ హ్యావ్ టు లీవ్ అ మార్క్ అండి. ఇప్పుడు పెద్దవాళ్ళందరూ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, సోహన్ బాబు గారిని, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ హిస్టరీకి వాళ్ళు ఏంటంటే అక్కడ ల్యాండ్ మార్క్స్ లాగా ఇచ్చారనమాట. దట్ ఇస్ వై మనం ఏంటంటే వాళ్ళని మర్చిపోలేకపోతున్నాం. సినిమాకి ఏంటంటే పర్ఫార్మెన్స్ పెరగచ్చు, తగ్గొచ్చు, లేకపోతే వేరే వాళ్ళు ఓవర్టేక్ చేయవచ్చు, అవన్నీ ఓకే అండి. బట్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఏంటంటే వాళ్ళకంటూ ఒక ల్యాండ్ మార్క్ ఒకటి క్రియేట్ చేయాలండి. అవి అంటే ల్యాండ్ మార్క్ అంటే నేను అదేంటంటే 100 days ఇన్ని కోట్లు సంపాదించాం అంటే కలెక్షన్లు అది కాదండి. ప్రజల మనసులో ఆ మనిషిని చూడంగానే ఒక సినిమా గుర్తు రావాలి. అది ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి ఉండాలి. సో దట్ ఈస్ హౌ ఐ మార్క్ మై కెరియర్. ఆ విషయంలో అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామిగా, రామదాసులో రాముడుగా చేసి న్యూట్రల్గా అంటే అందరినీ లేడీస్, జెంట్స్, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో ఒక మంచి ప్లేస్ని నేను సంపాదించుకున్నాను. ఒక మంచి హీరో సుమన్ అనగానే చాలామందికి ఒకప్పుడు డ్రీమ్ బాయ్ కూడాను. మా మమ్మీ వాళ్ళ ఏజ్ కడితే అసలు వాళ్ళు ఇంకా పడి చచ్చిపోయేవాళ్ళు అనుకోండి సుమన్ అంటే. సో అటువంటి టైంలో ఆల్ ఆఫ్ ఎ సడన్ విలన్గా ఎంట్రీ ఇవ్వడము, దాని వెనక ఏమైనా ప్రత్యేక రీజన్ ఉందా? అంటే సుమన్ ఇలా కూడా చేయగలరు అని నిరూపించుకోవడం అని. వన్ థింగ్ అండి, నేను ఫస్ట్ విలన్గా స్టార్ట్ చేసిన సినిమా శివాజీ. సో శివాజీ ఆఫర్ యాక్చువల్గా నాకు రావడం, నాకు తమిళ్లో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక రీఎంట్రీ. సో తమిళ్కి మళ్ళీ నేనంటే తమిళ్ నుంచి వచ్చాను, తెలుగులో చేసి, కన్నడ చేసి, మలయాళం చేసి మళ్ళీ తమిళ్కి వెళ్ళాలి, ఎందుకంటే తమిళ్ చాలా ఇంప్రూవ్ అయింది, వెళ్ళాలి. బట్ ఎట్లా అనేది ఒక క్వశ్చన్ మార్క్ నాలో ఉన్న సమయంలో నాకు డైరెక్టర్ శంకర్ గారు కాల్ రావడం, ఏవిఎం ప్రొడక్షన్స్ సంస్థ, హీరో రజనీకాంత్ గారు ప్లస్ క్యారెక్టర్. సో ఇది ఆఫర్ వచ్చినప్పుడు నేను ఇంకా అటు ఆలోచించలేదండి, ఇమ్మీడియట్లీ ఐ జంప్డ్ ఆన్ ఇట్. ఎందుకంటే ఎప్పుడైతే క్యారెక్టర్ నాకు నచ్చిందో, శంకర్ గారు డైరెక్షన్ అండ్ మా రజనీ గారు అన్నగారు ఉన్నారంటే ఇంతకన్నా బెటర్ రీఎంట్రీ లేదని చెప్పేసి నేను ఇమీడియట్గా గ్రాప్ చేశాను. అండ్ అప్పుడు రజనీ గారు కూడా ఏం చెప్పారంటే, ఇది చాలా మంచి డిసిషన్ నువ్వు తీసుకుంది సుమన్, హీరోగా యూ హ్యావ్ ప్రూవ్డ్, డివోషనల్గా యూ హ్యావ్ ప్రూవ్డ్. అంటే హీరోగా ప్రూవ్ చేయడం ఏంటంటే ఫైట్స్, సాంగ్స్, హిట్స్, కలెక్షన్. బట్ డివోషనల్గా ఏంటంటే యూ ప్రూవ్డ్, వెంకటేశ్వర స్వామి, రామారావు గారి తర్వాత యూ హ్యావ్ ప్రూవ్డ్. సో నెక్స్ట్ ఏంటంటే యూ హ్యావ్ టు ప్రూవ్ వెర్సటాలిటీ, ఏంటంటే యూ హ్యావ్ టు ప్రూవ్ యాజ్ అ విలన్. దిస్ ఈజ్ గోయింగ్ టు బీ అ వెరీ డిఫికల్ట్ పార్ట్. హీరోగా నిన్ను చూసి విలన్గా నువ్వు చేయబోతున్నావు అంటే యూ హ్యావ్ టు టెరిఫై ద ఆడియన్స్, యూ హ్యావ్ టు టెరిఫై ద హీరో. సినిమా గ్రిప్లో ఉండాలంటే విలన్ టఫ్గా ఉంటేనే సినిమా గ్రిప్కి వస్తుంది. సో నీకు చాలా పెద్ద ఒక ఛాలెంజ్ ఇది కనుక నువ్వు బాగా కాన్సన్ట్రేట్ చేసి నువ్వు పాస్ చేయగలిగితే ఒక డిఫరెంట్ హారిజాన్కి వెళ్తున్నావు. అంటే విలన్గా ప్రేక్షకులు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారని అనుకున్నారా? మీకు ఏ కైండ్ ఆఫ్ ఫియర్ ఉండిందా ఏమన్నా? ఇది తెలుసుకుందాము వీకెండ్ గెస్ట్లో. షార్ట్ బ్రేక్ తర్వాత టెక్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు వీకెండ్ గెస్ట్. సో సుమన్ గారు, సో నాకేంటంటే శంకర్ గారు ఆఫీస్లో సబ్జెక్ట్ చెప్పడానికి పిలవగానే వెళ్ళిన తర్వాత యాక్చువల్గా పేపర్లో అమితాబ్ బచ్చన్ గారి పేరు, నానా పటేకర్ పేరు, మోహన్ లాల్ది, సంజయ్ దత్తి వీళ్ళ పేరు ఉంది. సో నేను అనుకుంది యాక్చువల్గా వేరేదో క్యారెక్టర్ అని చెప్పి అనుకున్నాను. వెళ్ళిన తర్వాత విలన్ క్యారెక్టర్ అన్నప్పుడు ఐ వాజ్ షాక్డ్. అంటే విలన్గా నేను సూట్ అవుతాను ఎట్లా అనేది. బట్ ఎనీహౌ నాకు డైరెక్టర్ శంకర్ గారి మీద కాన్ఫిడెన్స్ నాకు. సో ఆయన మైండ్లో వేరే ఒక పిక్చర్ ఉంటుంది, సుమన్ని ఎలా చూపించాలనేది ఉంటుంది. ప్లస్ ఆయనకు అంత క్యారెక్టర్ మీద ఆయనకి ఏంటంటే సుమనే చేస్తే బాగుంటుందని ఆయనకు ఒక డిసిషన్ రాకపోతే ఆయన పిలవడు. ఈజ్ నాట్ వెయిటింగ్ ఫర్ పీపుల్ హూ గాట్ మార్కెట్ అవలేం కాదు. ఆయన దృష్టిలో ఎవరు సరిపోతారో వాళ్ళనే ఆయన మార్కెట్ క్రియేట్ చేస్తాడు ఆయన. సో ఆ కాన్ఫిడెన్స్ నాకు వాజ్ దేర్. బట్ దెన్ విలన్ లుక్ ఎలా చేద్దామని ఆయన కూర్చొని డిస్కషన్ చేస్తే, సో ఏదో మీసాలు గడ్డాలు ఇవన్నీ ఓల్డ్ అండి, వీఆర్ ట్రయింగ్ సంథింగ్ న్యూ, హెయిర్ బాగా షార్ట్ కట్ చేసి ముస్టాష్ రిమూవ్ చేసి ఫాల్స్ టీత్ పెట్టి ఒక గ్లాస్ ఒకటి పెట్టి నేను క్యారెక్టర్ని వర్కౌట్ చేశాను, ఇట్లు సూట్ యూ అని చెప్పారు. సో నేనేం ఆర్గ్యూ చేయలేదు, బికాస్ ఐ వాస్ కాన్ఫిడెంట్ దట్ వాట్ ఎవర్ హీస్ ప్లాన్ విల్ వర్కౌట్. సీన్స్ చేసేటప్పుడు వన్ బై వన్ నాకు అర్థమైంది. ఎందుకంటే హీరోని డామినేట్ చేయడం మొదలుపెట్టాను సీన్స్లో. సో హీరోకి ఎక్కడ స్కోప్ ఇవ్వలేదు. పిక్చర్ చూస్తే కూడా ఫస్ట్ రీల్ నుంచి 11th రీల్ వరకు టోటల్గా డామినేట్ చేశాను. సో ఆ ఫీల్తో నాకు నమ్మకం బాగా కలిగింది దట్ దిస్ విల్ వర్కౌట్, విలన్గా వర్కౌట్ అవుతుంది, ఐ కెన్ ప్రూవ్ గెటప్, స్టోరీ, స్క్రిప్ట్ అని. బట్ ఫస్ట్ పిక్చర్ విలన్కే నాకు స్టేట్ అవార్డు వస్తుంది నేను అనుకోలేదు. సో తమిళనాడు స్టేట్ అవార్డ్ ఆ పిక్చర్కే నాకు వచ్చింది. బెస్ట్ విలన్, బెస్ట్ హీరో రజనీ గారు, బెస్ట్ విలన్గా నాకు వచ్చింది. దట్ వాజ్ అ సర్ప్రైజ్. వెంకటేశ్వర స్వామిగా మిమ్మల్ని ఇలా మీరు చేయాలి అని అన్నప్పుడు వెంకటేశ్వర స్వామిగా నేనేంటి అని ఏమైనా షాక్ అయ్యారా? ఇలా విలన్గా అన్నప్పుడు షాక్ అయిన తీరునే భయంకరమైన జోక్ వేశారని అన్నాను నేను. ఆయన వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చారు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఆయన ప్రొడ్యూసర్ దొరసామరాజు గారు ఇంటికి వచ్చేసి చెప్తే రాంగ్ అడ్రస్కి వచ్చినట్టు ఉన్నారు మీరు అంటే, లేదు కరెక్ట్ అడ్రస్. అయితే రాంగ్ పర్సన్ని మీరు అప్రోచ్ అయినట్టున్నారంటే, లేదు అది కూడా కరెక్ట్. అంటే ఏంటి మీరు మాట్లాడుతున్నారంటే, లేదు మేము వర్కౌట్ చేసాం, కంప్యూటర్లో చూసాం, ఇప్పుడున్న జనరేషన్కి యు ఆర్ ది యాప్ట్ పర్సన్ చేయడానికి, పర్సనాలిటీ వైజ్ ఈవెన్ ఇమేజ్ అండ్ ఎక్స్పీరియన్స్కి. అండ్ ఇట్స్ అ టఫ్ రోల్ కదా, సో యూ ఓన్లీ కెన్ డూ ఇట్ అన్నారు. టఫ్ ఇన్ ద సెన్స్ ఎర్లీ మార్నింగ్ లేవడం, కొంచెం డిసిప్లిన్ దానికి కావాలి, అవన్నీ యూ ఓన్లీ కెన్ డూ ఇట్, ఆల్ పుట్ టుగెదర్ యూ సూట్ అని చెప్తే ఇట్ వాజ్ అ షాక్. బికాజ్ ఐ డెంట్ ప్లాన్ అనమాట. సో కొంచెం నేను టైం తీసుకుంటానండి, గివ్ మీ 2-3 days ఆలోచించి చెప్తాను నేను. ఎందుకంటే దేవుడిగా వర్కౌట్ అవ్వకపోతే నా భవిష్యత్తు ఏంటి, జనాలు ఏమంటారు, ఇది చిన్న ఫియర్ ఉంటే మా ఇంట్లో మా అత్తగారు, మా మిస్సెస్ వాళ్ళ తాతగారు డివి నరసరాజు గారు వీళ్ళందరూ చెప్పారు, లేదు రాఘవేంద్ర గారు ఆయన అప్రోచ్ అయ్యారంటే అవన్నీ ఆలోచించే వచ్చి ఉంటారు, సో యూ గో హెడ్ అని చెప్పారు. సో దెన్ ఐ సెడ్ ఓకే అండ్ తర్వాత చేశాను. బట్ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యే వరకు నాకైతే ధైర్యం నిజంగా నాకు. ఎందుకంటే రామారావు గారి ఇమేజ్, ఆయన ఇచ్చిన ఇంప్రెషన్ చాలా స్ట్రాంగ్. అది నాట్ ఓవర్టేక్, అట్లీస్ట్ దాని దగ్గరికైనా మనం రావాలి కదా, టచ్ అవ్వాలి. సో ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారంటే లక్కీగా యాక్సెప్ట్ చేశారు, క్లిక్ అయింది. అండ్ ఎంత క్లిక్ అయిందంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఐ థింక్ 15 years పైన అయిపోయింది. ఇంకా దాని గురించి మనం మాట్లాడుతున్నాం అంటే దట్స్ మీన్స్ ఇట్స్ సో పవర్ఫుల్. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇష్టంతోనే కష్టపడే చేస్తూ ఉంటారు ఒప్పుకున్నప్పుడు. అలా దాని ఫలితం వేరేలా ఉన్నప్పుడు ప్రతిదాన్ని కూడాను అది బాగా హిట్ అయినప్పుడు హీరోకి ఆపాదించడము, ఫ్లాప్ అయినప్పుడు ఏ డైరెక్టర్కో ఎవరికో అంటగట్టేసేయడము, ఇది ఎంతవరకు కరెక్ట్? అప్పట్లో ఎలా ఉండేది ట్రెండ్? అప్పుడు ఇప్పుడు ఒకటే ట్రెండ్ అండి. సక్సెస్ హెస్ గాట్ మెనీ పేరెంట్స్ అండ్ ఫెయిలియర్ ఇస్ అన్ ఆర్ఫన్. సో సక్సెస్ వస్తే వెంటనే హీరో విల్ గ్రాబ్ ఇట్ అండ్ డైరెక్టర్ విల్ గ్రాబ్ ఇట్ అండి. బట్ ఫెయిలియర్ వచ్చిందంటే నేను అప్పుడే చెప్పానండి ఈ సీన్ బాగలేదని, నేను అప్పుడే చెప్పానండి ఈ క్లైమాక్స్ వద్దని, నేను అప్పుడే చెప్పానండి ఈ పాటలు బాగలేదని, ఇవన్నీ తర్వాత చెప్తారు, ముందు చెప్పరు. సో దట్ ఈస్ కామన్. బట్ నేనంటే అలా కాదండి. వాట్ ఐ సే హిట్ ఆఫ్ ఫ్లాప్ ఏదైనా సరే ఇట్ హ్యాస్ టు బి షేర్డ్ విత్ ఎవ్రీబడి. ఎందుకంటే మనం చేస్తున్నప్పుడే డిసిషన్ తీసుకొని డిసైడ్ చేసి చేస్తున్నాం, తర్వాత బ్లేమ్ చేయడం కాదు. సినిమా 10 సార్లు చూస్తున్నాం, బాగాలేదన్నప్పుడు మళ్ళీ రీషూట్ చేయడానికి ఎప్పుడు స్కోప్ ఉంటుంది, షూటింగ్ చేసినప్పుడు స్కోప్ ఉంది. సో వై డూ యూ మేక్ అ మిస్టేక్ అండ్ దెన్ బ్లేమ్ ఇట్ లేటర్? సో ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ లక్ అండి. సో సంబడీస్ లక్ హ్యాస్ టు ప్లే.
ఆ లక్ ఉంటే ఆటోమేటిక్గా ఏంటంటే కొన్ని సినిమాలు మనమే ఆశ్చర్యపోతాం, ఈ సినిమా అంత గొప్పగా ఆడాల్సిన సినిమా కాదే, ఏంటి ఇంత బ్రహ్మాండంగా ఆడుతుంది, ఇంకా ఆడుతుంది, ఇంత కలెక్షన్ ఏంటి అంటాం మనమే. సో అదే అదృష్టం అనేది వెరీ ఇంపార్టెంట్. లవ్ సీన్స్ లేకపోతే ఇంకా రొమాంటిక్గా హీరోగా అలా చేశారు కదా, మరి రియల్ లైఫ్లో మీ లవ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? పర్సనల్ క్వశ్చన్. There was no love as such. మీది లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్? Arranged marriage. అంటే దో ఇట్ వాస్ అంటే అరేంజ్ మ్యారేజ్, బట్ దేర్ వాజ్ నో లవ్ అవనే. నాకు ఐ డోంట్ హ్యావ్ ద టైమ్ టు డూ ఆల్ దట్. ఇట్ వాజ్ ఓన్లీ ఆఫ్టర్ మ్యారేజ్ బిజీ. సడన్లీ డిసైడ్ చేసాం, ఆ డేట్ ఫిక్స్ అయింది విదిన్ షార్ట్ టైమ్ అండి. ఐ థింక్ విదిన్ 4-5 monthsలో మ్యారేజ్ వాజ్ ఓవర్. And I was at the peak of the time and so working day and night, so 2 shifts a day, so morning 9 to 6, evening 6 to 2. సో అట్లా హార్డ్ వర్క్ చేస్తున్న టైంలోనే మ్యారేజ్ చేసి, అండ్ మ్యారేజ్కి ఒకరోజే గ్యాప్ తీసుకొని సెకండ్ డే మళ్ళీ షూటింగ్కి వెళ్ళిపోయింది. హనీమూన్ లేదు, ఏమీ లేదండి, ఓన్లీ మూన్నే కూర్చొని చూసాం తప్ప చేతులు హనీ పట్టుకొని అంతే. వి డిడ్ంట్ గో అవుట్ ఎనీవేర్. అంటే దట్ వాజ్ ద షెడ్యూల్ అండి. అప్పటికే 4-5 months వరకు డేట్లు ఇచ్చేసాను. సో అన్నీ డిస్టర్బ్ అవుతాయి వద్దని చెప్పి మా మిస్సెస్ వాళ్ళు చెప్పడంతో వి డిడ్ంట్ డూ ఇట్. వెరీ సపోర్టివ్ స్టార్టింగ్ డే నుంచి. అవును. అండ్ ఓన్లీ 1 షూటింగ్ వచ్చారు, మేము మైసూర్లో షూటింగ్ చేస్తున్నప్పుడు అక్కడికి వచ్చారు. తర్వాత అసలు లేదు, నేనే ఐ యూస్ టు గో అండ్ కమ్. దాట్స్ ద లైఫ్ అనమాట. సో సుమన్ గారి మ్యారేజ్ అని అనౌన్స్ అవ్వగానే ఎంతమందికి ఎన్ని ట్రాజడీ నైట్స్ ఉండిపోయాయో చాలా మంది డిసప్పాయింట్ అయి ఉంటారు, చాలా మంది తిట్టుంటారు, చేసి ఉంటారు. బట్ వాట్ టు డూ, అది అల్టిమేట్లీ అదే కదండి. యూ కాంట్ హెల్ప్. బట్ నేను ఎవరికి ఐ డోంట్ ప్రామిస్ ఎనీబడి అండి. ప్రామిస్ చేయడం అట్లా అంత ఇది కాదు. వాళ్ళు అంటే మనసులో వాళ్ళు ఏదైనా డ్రీమ్ పెట్టి వాళ్ళు చేస్తుంటే ఐ కాంట్ హెల్ప్ ఇట్. బట్ నేను ఎవరికి చేయలే. అండ్ పెళ్లి దగ్గరకు వచ్చి ఎవరో వచ్చి ఆ పెళ్లిని ఆపడం, ఆపండి నేను ఆల్రెడీ నాకు మాట ఇచ్చాడు, అలాంటి ఏం జరగల. ఇట్ వాజ్ నాట్ లైక్ దట్. సో మ్యారేజ్ వెంట స్మూత్లీ. ఆల్ ద ఫ్యాన్స్ కేమ్, బోత్ మేల్ ఫీమేల్ అందరూ వచ్చారు. చెన్నైలో జరిగింది. సో నేను 2 halls తీసుకున్నాను వాళ్ళు కూడా అకామిడేట్ చేయడానికి. అప్పుడే టీవీ, సర్క్యూట్ టీవీ పెట్టి సో అందరికీ చేసి ఎవ్రీబడి వాజ్ హ్యాపీ అనమాట. అండ్ ఐ థింక్ సమ్ ఆఫ్ ది గర్ల్స్ కాంప్రమైజ్ ఫైనలీ. అది అని చెప్పి అంటే అభిమానమే ముఖ్యం అని చెప్పి, ఇది కాదని చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేశారనమాట. ఓకే. సో మ్యారేజ్ అయిన తర్వాత చేసిన మూవీ మీ మిసెస్తో కలిసి చూస్తున్నప్పుడు కొంత ఎంబారాసింగ్గా ఫీల్ అయిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయని చెప్పారా మీ మిసెస్ మీతో? లేదు, ఎంబారాసింగ్ అంటే కొన్ని సబ్జెక్ట్స్, కథలు అంటే ఇది రొటీన్ అయిపోయింది, లేకపోతే ఇది ఓల్డ్ వైన్ ఇన్ ఓల్డ్ బాటిల్ అని అట్లా నాకు కమెంట్ చేయడం జరిగింది. కానీ అంతేగాని పొసెసివ్గా ఫీల్ అవుతూ నో, బికాజ్ షీ ఈజ్ ఆల్రెడీ ఫ్రమ్ ద ఫిల్మ్ సైడ్ కదా. అంటే తాతగారు నసరాజ్ గారు మనవరాలు కాబట్టి ఇవన్నీ మామూలుగా వాళ్ళు దే ఆర్ యూస్ టు ఇట్. సో అదేం ఫీల్ అవ్వలేదు. కాకపోతే కమెంట్స్ ఏంటంటే ఏదైనా సీన్ బాగాలేదు ఆర్ ఏదైనా సాంగ్ సరిగా లేదు, సంథింగ్ విచ్ డస్, ఏదైనా సరిగా సింక్రనైజ్ కానీ సీన్ సాంగ్ సంథింగ్ లైక్ ఉంటే దే కమెంటెడ్, అంతే తప్ప ఏం లేదు. అయితే పిల్లల గురించి? ఓన్లీ 1 daughter అండి. ఓన్లీ 1 daughter. షీ ఈస్ డూయింగ్ హర్ ఫైనల్ ఇయర్ ఇప్పుడు బీఎస్సీ ప్యూర్ సైన్స్. అది షీ వాంట్స్ టు కంటిన్యూ. సో ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఏంటంటే వాళ్ళు ఎలా చేయాలనుకుంటే అలాగే మేము వదులుతాం. ఇట్స్ నాట్ అవర్ విష్ కదా. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. సో అట్లా చేస్తున్నాం. సినిమా ఫీల్డ్ మీద షీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. నేను పడే కష్టాలు ఆవిడ చూస్తుంది, ఉదయం పరిగెత్తుకుని రావడం, రాత్రి లేట్గా రావడం. సో నేను కంపల్ కూడా చేయట్లేదు. బట్ షీఈ్ భరతనాట్యం డాన్స్ బాగా చేస్తుంది. సో మిగతాన్ని ఆవిడ చాయిస్కి వదిలేస్తాం, గేమ్స్ అండ్ థింగ్స్ లైక్ దట్. బోల్డ్ అన్ని జయాలు అపజయాలు చూశారు మీరు ఇండస్ట్రీలో. సో ఒక కష్టం వచ్చినప్పుడు ఎస్ నేనున్నాను అని ధైర్యం చెప్పే వ్యక్తి మీకు ఇండస్ట్రీ తరపున ఎవరని చెప్తారు? నాకు అన్సీన్ పీపుల్ ఐ డోంట్ నో అండి. బట్ నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు బాగా ధైర్యం ఇచ్చింది నా ఫ్యాన్స్ అండి, నా అభిమానులు. రైట్ ఫ్రమ్ పైన శ్రీకాకుళం నుంచి కింద నెల్లూరు వరకు నాకు చాలామంది అభిమానులు వచ్చి నాకు ధైర్యం ఇచ్చి మీరు చేయవచ్చు, యాక్ట్ చేయవచ్చు, ఇంకా మీరు వస్తారు, క్రేజ్ ఉంది, ఫీడ్బ్యాక్ ఇచ్చింది నా ఫ్యాన్స్ అనమాట. సో యాజ్ అ ప్రొడ్యూసర్గా నాకేంటంటే నాకు బాగా వచ్చి ప్రాబ్లం, పీక్ ఆఫ్ ద ప్రాబ్లంలో ఉన్నప్పుడు నాకు హెల్ప్ చేసింది ప్రొడ్యూసర్ కాట్రగడ్డ ప్రసాద్ అండి. వరుసగా నాతో 3 సినిమాలు లీన్ ప్యాచ్లో ఉన్నప్పుడే నాతో చేసి ప్రూవ్ చేసాం.
బందిపోటు, ఉగ్రనేత్రుడు, పల్నాటి రుద్రయ్య అని చెప్పి ఆల్ హిట్స్, ఆల్ 100 days హిట్స్ అనమాట. అండ్ నాకు అప్పుడు ఐ కెన్ సే దట్ ముందుకు వచ్చింది ఆయనే అనమాట. ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు 1 by 1 స్లోలీ కేమ్, బట్ ప్రసాద్ గారు అయితే నాకు బాగా అందరికీ తెలుసు, అది ఇట్స్ అన్ ఓపెన్ థింగ్. అయితే 1990s చిరుకి టఫ్ కాంపిటీషన్ ఇస్తున్న టైంలో ఎందుకు ఆల్ ఆఫ్ ఎ సడన్ సుమన్ డౌన్ అయ్యారు? See, that is what I'm again coming back, and destiny plays a very important role. So suddenly, నాకు ఒక చాలా పెద్ద షాకింగ్ ట్రాజడీ జరగడం, అండ్ నేను అవుట్ ఆఫ్ ది ఫ్రేమ్ వెళ్ళిపోవడం. సో రియలీ నా కమ్బ్యాక్ ఇస్ రిజరక్షన్ చెప్పొచ్చు. సో నాకు అప్పుడు కూడా నాకు ఏంటంటే కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను తప్పు చేయలేదు. సో ఇది ఒక బ్యాడ్ ఫేస్, ఇది డెఫినెట్గా బయటికి వస్తాను, కాకపోతే ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ టైం. సో మళ్ళీ వస్తానని నాకు ఒక ఫీల్, బట్ ఎప్పుడు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎన్నాళ్ళు ఇలా ఉంటాం అనేది ఒకటి. సో అలా డిలే అవడంతో కూడా ఏంటంటే చాలామంది ఏంటంటే ఇంకా అంతే, ఇంకా అయిపోయాడు, ఇంకా రాడు, ఇంకా వేస్ట్ అయిపోయింది అన్నారు. బట్ నేను మటుకు ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, వస్తాను. మేబీ మళ్ళీ క్లైంబింగ్ ద ల్యాడర్ కొంచెం టైం పడుతుంది కానీ, బట్ డెఫినెట్లీ అగైన్ ఐ విల్ కమ్, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ అండ్ ఐ విల్ డూ సంథింగ్స్ టు గెట్ బ్యాక్ వాట్ ఐ లాస్ట్ అనేది నేను అనుకున్నాను. బట్ ఇంత ప్రూవ్ చేస్తా అని చెప్పి నేను అనుకోలేదండి. అంటే అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి, దేవుడు ఎవరైతే ఇది చేసారో మళ్ళీ అదే దేవుడు నాకు ఏంటంటే డబుల్ బెనిఫిట్, నాకు డబుల్ బొనాన్సా. బికాజ్ దేవుడు పాత్ర రావడం అనేది చాలా కష్టం అండి. అది అందరూ చేయలేరు, అందరికి రాదు. ఎవరికైతే వస్తుందో నిజంగా వాళ్ళు చాలా అదృష్టవంతులు. సుమన్ గారు, ఇప్పుడు ఈ తరం హీరోలతో కూడా యాక్ట్ చేస్తున్నారు మీరు. మీ తరంకి ఈ తరంకి కాంపిటీషన్ ఎలా ఉంది హీరోస్ మధ్య? దెర్ ఇస్, మాకు ఇప్పుడు ఉన్న హీరోస్కి వీ కెనాట్ కంపీట్ అండి. అంటే నాట్ అమాంగ్ యూ అండ్ దీస్ హీరోస్. మీ అప్పుడు హీరోస్, మీ కో స్టారర్స్, మీకు ఎలా కాంపిటీషన్ ఉంది అండ్ ఇప్పుడు ఎలా ఉంది? ఓకే, ఇప్పుడు మా దీంట్లో నేను అప్పుడు ఏంటంటే హీరోయిన్ అంటే చెప్పాలంటే లేడీస్ క్లాస్, ఆ సాకెట్లో నేను ఐ వాజ్ దేర్. అంటే శోభన్ బాబు గారి తర్వాత నేను, తర్వాత కొంచెం కృష్ణ గారిది కూడా ఏంటంటే కొంచెం కౌబాయ్ అది ఇది అట్లా కొంచెం ఆ ఇద్దరిది దీంట్లో నేను ఉన్నాను అనమాట. రామారావు గారిది వేరే అండి, అది ఆయన టోటల్ ఆల్రౌండర్ అనమాట. సేమ్ నాగేశ్వరరావు గారు కూడా ఏంటంటే వేరే. దాని తర్వాత నెక్స్ట్ ఎవరని చెప్పి శోభన్ బాబు గారు, కృష్ణ గారు. కృష్ణరాజు గారు అంటే రెబల్ క్యారెక్టర్, అంటే రెబల్ అంటే కొంచెం దట్ జానకి కత్తెందుకు ఆ టైప్ క్యారెక్టర్ అనమాట. అది కాదు. సో నేనేంటంటే దాంట్లో నేను ఎంటర్డ్ అనమాట. దాంట్లో ఎంటర్ అయిపోయి నేను దాంట్లో ఐ వాజ్ స్కోరింగ్. సో నాకు అంటూ దే వాజ్ అ ఫాలోయింగ్, నాకంటూ దెర్ వాజ్ అన్ ఇమేజ్, అలా వచ్చానమాట. సో నా పక్కనే దే వాజ్ కాంపిటీషన్ అనమాట. బట్ సమ్హౌ నేను ఐ వన్ ద రేస్ అనమాట. సుమన్ సినిమా అంటే లేడీస్కి కావాల్సిన సీన్స్ ఉండాలి, హస్బెండ్ వైఫ్ సీన్స్ ఉండాలి. లేడీస్ అప్పుడు హెల్దీ కాంపిటీషన్ ఉండేదా? వెరీ హెల్దీ అండి, వెరీ హెల్దీ. దెర్ వాజ్ నో క్లాష్, వెరీ హెల్దీ. అండ్ అదే చెప్తాను కదా, సుమన్ సినిమా అంటే లేడీస్ అంటే మదర్కి కావాల్సిన సీన్స్ ఉండాలి, సిస్టర్కి కావాల్సిన సెంటిమెంట్ కావాలి, హీరోయిన్కి కావాల్సిన రొమాంటిక్ అది కావాలని అలా సీన్స్ రాసేవారు. నేను చేసిన ప్రతి సినిమాలో ఒక మదర్ సెంటిమెంట్. ఇప్పటికీ కూడా మదర్ సాంగ్ అంటే 20వ శతాబ్దంలో ఆ సాంగ్ రావడం, అమ్మని మించిన దైవం ఉన్నదా. సో అది కూడా నిజంగా నేను అదృష్టంగా చెప్పాలి. ఎందుకంటే మదర్ మీద ఒక సాంగ్ ప్లే చేసి అది లిరిక్స్ వైజ్గా అండ్ ట్యూన్ వైజ్గా ఆల్మోస్ట్ 20 years దాటిందా? 20 అది 20 years అండి. ప్రతి మదర్స్ డేకి కూడా పాడుకుంటూనే ఉంటారు, ఆ సాంగ్ వేస్తున్నారు. సో ఐఎమ్ వెరీ లక్కీ దట్ వే. సో మదర్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మూవీస్లో బాగా నచ్చిన సాంగ్, డ్యూయట్ కానీ ఏదైనా సెంటిమెంటల్ సాంగ్ కానీ? మదర్ సెంటిమెంట్ సాంగ్ వచ్చినప్పుడు ఇదే, అమ్మని మించిన దైవం ఉన్నది 20వ శతాబ్దంలో. అండ్ కమర్షియల్గా నాకు బాగా నచ్చింది వచ్చి బాబా బావమరిది సినిమాలో గజగల్లు అన్నది సాంగ్ ఒకటి. అది నాకు నేను బాగా ఇష్టపడిన సాంగ్ అండ్ నాకు బాగా నచ్చిన సాంగ్. నాకు అఫ్కోర్స్ నా ఫస్ట్ పిక్చర్, రిలీజ్ అయిన పిక్చర్ తరంగిణి ఉంది. సో తరంగిణి సాంగ్స్ నేను ఎప్పుడు మర్చిపోను. ఫస్ట్ ఇప్పుడు ఇంకా ఎటువంటి క్యారెక్టర్స్లో మా ముందుకు రాబోతున్నారు? ఏ మూవీస్ చేస్తున్నారు? సో తెలుగులో రిలీజ్కి రెడీగా ఉంది రుద్రమదేవి. దాంట్లో నెగిటివ్ రోల్
ప్లాన్ చేస్తున్నాను. దాని తర్వాత పాజిటివ్ క్యారెక్టర్ దిల్ రాజు గారు సినిమా సుబ్రహ్మణ్యం పర్సీల్ హరిశంకర్ డైరెక్షన్లో సాయి ధరమ్ తేజ్ హీరోగా మంచి క్యారెక్టర్ అనమాట. అండ్ ఇప్పుడు ఫర్దర్గా 2-3 మూవీస్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ అనమాట. తమిళ్లో ఐఎమ్ డూయింగ్ 3 ఫిలిమ్స్ అండి, ఆన్ ఫ్లోర్ షూటింగ్ జరుగుతుంది, ఆల్ డిఫరెంట్ రోల్స్. కన్నడ 2 మూవీస్ అండ్ మలయాళం ఒకటి చేస్తున్నాను. సో హిందీలో ఏంటంటే కొంచెం నేను స్లోగా వెళ్తున్నాను. ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో, నా క్యారెక్టర్, ఈ 4 నాకు సాటిస్ఫై అయితే ఐ విల్ డూ బిగినింగ్లో. అంటే అండ్ డూ విత్ ఎస్టాబ్లిష్డ్ హీరోస్, ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్స్. సో ఎందుకంటే ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసర్స్ అన్నప్పుడు ఆటోమేటిక్గా మిగతాన్ని కరెక్ట్గా సెట్ అవుతుంది. ఎస్టాబ్లిష్డ్ హీరో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ సెట్ అవుతాయి. సో ఈ 2 మధ్యలో క్యారెక్టర్ అంటే డిఫరెంట్గా బిగినింగ్లో పాజిటివ్, తర్వాత నెగిటివ్, ఆర్ బిగినింగ్లో నెగిటివ్, తర్వాత పాజిటివ్, యూనో మొనాటనస్గా కాకుండా కొంచెం వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ హిందీ ఆడియన్స్కి చేయాలని నా ఐడియా. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సమ్ గుడ్ ప్రపోజల్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you.